విశ్వక్సేన్ ఇంట్లో దొంగలు పడ్డారు. విలువైన బంగారు ఆభరణాలు, డైమండ్ రింగ్స్, దాంతో పాటు నగదు కూడా దొంగిలించారని పోలీసులు మాత్రం గుర్తించడం జరిగింది. అయితే ఆదివారం తెల్లవారుజామున వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగినట్టు తెలుస్తుంది. అయితే అదే ఇంట్లో 3వ అంతస్తులో వాళ్ళ అక్కగారు కూడా ఉంటారు, వాగ్మయ్య గారు. సో ఆమె ఇంట్లో మాత్రం దొంగలు పడినట్టు తెలుస్తుంది. సో పోలీసులకు విషయం తెలిసిన తర్వాతనే అక్కడికి వచ్చిన సీసీ కెమెరాలు చెక్ చేసిన తర్వాత ఒక వ్యక్తి ఆగంతకుడు మాత్రం వెనకాల డోర్ నుంచి వచ్చి థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ మాత్రం దొంగిలించడం జరిగింది. అంటే వాళ్ళు తెల్లవారుజామున లేచి చూసేసరికి ఎక్కడొక్కడ సామాన్లన్నీ కూడా బయట చిందరబందరగా పడడం జరిగిందంట. సో వాటిని చూసి వెంటనే వాళ్ళు కూడా అంటే చాలా కంగారు పడి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే పోలీసులు కూడా వెంటనే వచ్చి కూడా చెక్ చేయడం జరిగింది. సో ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఏమేమి పోయాయంటే దాదాపుగా 2,20,000 వరకు నగదు, దాంతోపాటు 2 డైమండ్ రింగ్స్ అండ్ కొన్ని విలువైన బంగారు ఆభరణాలు కూడా దొంగతనం చేయడం జరిగిందంట. అంటే ఇన్ని రోజుల పాటు వాళ్ళు అంటే ఇక్కడ విశ్వక్సేన్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే ఇంత పగడ్బందీగా దొంగతనం చేశారంటే ఖచ్చితంగా ఎవరో తెలిసిన వ్యక్తి అయి ఉంటారు. ఎన్నో రోజుల నుంచి కూడా పక్కాగా ఒక ప్లాన్ వేసుకొని ఇప్పుడు ఉన్నట్టుండిగా ఈ విధంగా దొంగతనం చేశాడు, తెలిసిన వాళ్ళు ఇదంతా కూడా చేశారనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వెనకాల డోర్ నుంచి వచ్చి అది కూడా థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఇంత దర్జాగా దొంగతనం చేశాడంటే ఎవరికో వేరే వాళ్ళకు ఇంత ధైర్యం ఖచ్చితంగా ఉండదు. అది కూడా ఒక హీరో ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. మరి ఏమాత్రం కూడా భయం లేకుండా థర్డ్ ఫ్లోర్లోకి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ వాళ్ళ అక్క ఇంట్లో దొంగతనం చేశారంటే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ విధంగా వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి పోలీసులు అయితే ఈ కేసుని నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు ఎవరు ఏంటి ఇక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అయితే వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి మరి. ఇక్కడ విశ్వక్సేన్ చూసుకుంటే ఆయన ఎన్నో చిన్న చిన్న సినిమాలు చేసి ఇప్పుడు మాత్రం మాస్కా దాస్ విశ్వక్సేన్ అనే విధంగా ఒక మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. రీసెంట్గా లైలా సినిమాతో కూడా ఒక మంచి హిట్టే కొట్టడానికి వచ్చు. సో ప్రజెంట్ అయితే ఒక అంటే 13th సినిమా చేస్తున్నాడు. ఇలాంటి సందర్భాల్లో తన ఇంట్లో దొంగతనం జరగడం ఏంటి, చాలామంది తన ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఏమైనా పోయాయా సరిగ్గా చూసుకోని అనే విధంగా అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఈ మేరకు కొంత కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి మరి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని.